హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈ సిరీస్ చాలా రోజుల తర్వాత కంటిన్యూ చేస్తున్నాను కనుక అన్ని ఎపిసోడ్లు ప్లేలిస్ట్లో పెట్టి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నాన్ స్టాప్గా అన్ని ఎపిసోడ్లు విని కంటిన్యూ అవ్వండి. ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు హెల్ప్ అవుతుంది, మోటివేషన్గా ఉంటుంది. త్వరగా రాయాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇక కథలోకి వెళదాము. ఈరోజు వేదాగ్ని పార్ట్ 94. నేనేంటి ఈయన్ని అర్థం చేసుకోలేకపోతున్నానా, లేక నాకు కనిపించే అతను ఇతను కాదా? ఇతని పిచ్చి ప్రేమ తెలుసు. వాడిని తిడుతున్నాడు అనుకుంటున్నాను, నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నాను. కానీ వాడికి కన్న తండ్రి కదా అని. ఏమో బాబు, ఇతనిని అర్థం చేసుకోవటం నాకు ఈ జన్మకి రాదు అని వేదు గుండెల్లోనే తలపెట్టేసింది వేగ్నిక. అవినాష్ రౌడీ, వాడు చూపించిన సీన్కి ఇక్కడ ఒక్కొక్కరికి ఏదో అవుతుంది. నువ్వు కూడా అలా సిగ్గుపడిపోకు తల్లి. అసలే వాడికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. వాడు వేరే మూడ్లోకి వెళ్తే మేము వెయిట్ చేయలేము అని అన్నాడు. వేగ్ని అవినాష్ మాటలకి వేద్ కేసి చూసింది. వేద్ కన్ను కొట్టి, నువ్వు అసలే రెస్ట్లో ఉన్నావు కదా, నా పరిస్థితి అని చిలిపిగా అన్నాడు. అవినాష్ లేని ఆలోచనలు కల్పిస్తున్నాడు అని కోపంతో వేగ్ని అక్కడ ఫ్లవర్ వాజ్ అవినాష్ పైకి విసిరింది. నేహ అది క్యాచ్ పట్టి, మేడం మీరు డాక్టర్, ఇలా మనుషులకి మీరే గాయాలు చేసి మీరే ట్రీట్మెంట్ చేస్తారా ఏంటి అన్నది. అవినాష్ బాగా అడిగావు నేహ. వాడు ఎలాగా రౌడీని ప్రాక్టీస్ చేపించటం లేదని ఇంట్లో ఇలా ప్లాన్ చేస్తుంది. ఇన్ని రోజులుగా రౌడీకి ఎదురుగా మాట్లాడేవారు ఎవ్వరూ దొరకటం లేదు. ఘోరమైన గాయాలు చేస్తుంది, కానీ అదేంటో మాకు ఎవరికి నొప్పిగా అనిపించదు అని అమాయకంగా వేగ్నిని చూసి అన్నాడు. నేహ సార్, తన మీద మీరందరూ పెంచుకున్న అభిమానమో ప్రేమో అయ్యుంటుంది, అందుకే అలా అనిపిస్తుంది. వేద్ సార్కి భార్య అంటే నేనైతే చాలా ఊహించుకున్నాను. సార్ ఒక పవర్ఫుల్ ఫైర్, మేడం ఏంటి మరి ఇంత ఇన్నోసెంట్ అంటుంటే అవినాష్ ఏంటి పవర్ఫుల్ ఫైరా? వాడు తొక్కేం కాదు, ఒరిజినల్ గన్ ఇవ్వకుండా డూప్లికేట్ గన్ నీ చేతికి ఇచ్చాడు అంటే అతను కూడా ఎంత ఇన్నోసెంటో, ఎంత కూల్ మ్యాన్ తెలుసా? మా వాడు అసలు వాడి లైఫ్లో ఒరిజినల్ గన్ను చూసి ఉండడు అని అంటూ వేద్ కంటే వేగ్నియే కాస్త ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటే నేహాకి ఆశ్చర్యం అనిపించింది. అక్కడ తన బ్రెయిన్కి చేరింది ఏమిటి అంటే వేద్ ఇంట్లో కూల్ మ్యాన్ లాగా, బయట బిజినెస్ మ్యాన్ లాగా, అసలు ఫైర్ అనేది కనిపించి నోడిలా తెలుస్తుంది అంటే అతను 3 షేడ్లలో మేనేజ్ చేస్తున్నాడు అని నేహాకి అర్థమైంది. ద్రోణ నేహాకి అన్న పక్కన గది ఇవ్వండి, ఎందుకంటే 24 hours తను అందుబాటులో ఉండాలి అని మంగమ్మకు చెప్పాడు. కృతిక ద్రోణాన్ని విచిత్రంగా చూస్తూ, బావగారి పక్క గది ఎందుకు ఇవ్వాలి, కింద చాలా గదులు ఉన్నాయి, 24 గంటలు ఏమీ అందుబాటులో ఉండవసరం లేదు, ఆఫీస్ వర్క్లో ఉంటే చాలు అని కోపంగా అంటుంది. ఎందుకంటే నేహాని ఆమె చురుకుదనాన్ని కనిపెట్టింది. వేగ్నిక ఇప్పుడు వేదుకు దూరంగా ఉంటుంది. ఎలాంటి వాడు కృతికకు తెలిసినా కానీ నేహ అలా చురుకుగా ఉండటం కొంచెం భయాన్ని రేపింది. అయినా తప్పక వేద్ పక్కన గదే నేహాకు ఇచ్చారు. నేహ తన రూమ్ చూసుకుంటూ డోర్ క్లోజ్ చేస్తూనే ఉంది. సెల్ మోగుతుంది. భగవాన్ ఫోన్ చూస్తూ లిఫ్ట్ చేసి కోపంగా, ఏంటి నేను రూమ్లోకి కూడా రాలేదు, అప్పుడే నీకు ఫ్రీ అయిపోయాను అని ఎలా గెస్ చేశావేంటి అని అన్నది. భగవాన్ నవ్వుతూ, నా మనసును నీతో తీసుకువెళ్ళావు కదా, నీ చుట్టూ తిరిగి అన్నీ చెప్తుందిలే అన్నాడు. నేహ మూతి తిప్పుకుంటూ, నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటుంటే భగవాన్, వీడియో కాల్ పెట్టి ఫ్రెష్ అవ్వు అనుకో, నా కనులకు కూడా మహా ఆనందంగా ఉంటుంది కదా అన్నాడు. నేహ, నా డ్యూటీ అది కాదు అంటూ కోపంగా ఫోన్ పెట్టేయబోతుంటే భగవాన్ ఒక వీడియో పెట్టాడు. నేహ ఆ వీడియోని చూసి కోపంతో రగిలిపోతూ, ఇప్పుడేంటి అన్నది.
భగవాన్, ఇప్పుడు నువ్వు చూపించే అంతకంటేనా అన్నాడు. నేహ అసహనంగా, ఆడపిల్ల ఆత్మాభిమానంతో అది ఆ పిల్ల ప్రేమించిన వాడు ఆడుకుంటే అంతకంటే నరకం ఉండదనుకుంటా అంటూ స్టెఫెన్ ఫోన్ చేస్తున్నాడు అని అన్నది. భగవాన్, జాగ్రత్తగా మాట్లాడు, నేను స్టెఫెన్కి అన్నీ చెప్పాను. వీడియో కాల్ అడగడు, కానీ అడిగితే జాగ్రత్తగా ఉండు అని భగవాన్ ఫోన్ పెట్టేశాడు. స్టెఫెన్ కాల్ని నేహ లిఫ్ట్ చేసి రీటా గురించి ఆమె వంట పట్టించుకుంది కనుక రీటాకు ఏమీ తీసుకోకుండా రొమాంటిక్గా మాట్లాడుతుంది. ఏదో విధంగా నేహ రీటా అనే అన్నట్టు నమ్మించింది. స్టెఫెన్, ఇంట్లోకి చేరావు, అందరినీ అబ్జర్వ్ చేశావా, మనం అనుకున్న వాడు అక్కడే ఉన్నాడా అని అన్నాడు. నేహ వేదార్థి గురించి చెప్పింది. అతను పెళ్ళం కొంగు పట్టుకొని తిరిగేవాడు. మనం అనుకుంటున్నవాడు అతను అని నేను అనుకోవటం లేదు. అందరి గురించి చెప్పింది. స్టెఫెన్, అయితే సంజయ్ పిల్లలతో చాలా దగ్గరగా ఉండు. సంజయ్ కొడుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను చెప్పిన చోటుకు చేర్పించటానికి ప్రయత్నించు. ఆ స్టెప్ అయిపోయాక వేరే చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. నేహ, నా టైం బాలేదు, నేను చచ్చిపోయి నా బాధ లేదు, కానీ నాకు వీలైతే ఆ స్టెఫెన్ని, ఈ భగవాన్ని చంపేసే రోజు వస్తే మాత్రం నిమిషం కూడా ఆలోచించను అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. ఆమె వంటిపై గాయాలు మంట రేపుతుంటే మనసులో అంతకంటే అగ్ని బ్రద్దలవుతుంది. నేహాకి ఎలాంటి జీవితం కావాలి అంటే ఎలాంటి జీవితం నడుస్తుంది? నేను కోరుకున్న జీవితం నాకు ఎలాగో గాడ్ ఇవ్వలేదు, కానీ వేదినైతే కాపాడాలి అని మనసులో అనుకొని రెడీ అయ్యి బయటికి వచ్చింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్కి రెడీగా అవుతుంటే వేదు కూర్చుంటే వేదికి టిఫిన్ వడ్డించటానికి వస్తుంటే నేహ, మేడం, సార్కు నేను వడ్డిస్తా అంటూ వేగ్నికాని పక్కకు జరిపి మరీ అన్నీ టేస్ట్ చేసి వేదికి వడ్డిస్తుంది. వేదికి తెలుసు, తాను ఎక్కడ ఫుడ్ తిన్నా ముందు పిఏ టేస్ట్ చేస్తుంది. అది అతని పిఏ డ్యూటీలో ఒక భాగం, అందుకే నేహ చేస్తుంది అని సైలెంట్గా తింటున్నాడు. వేగ్నిక మాత్రం ఫేస్కి రెడ్ పెయింట్తో పాటు బ్లాక్ పెయింట్ కూడా పూసుకొని నేహ చేతిలో ఇది గుంజుకొని, నీ డ్యూటీ ఇంటి అవతల చేసుకో, ఇంట్లో ఎక్కువ చేస్తే మాత్రం బాగుండదు అంటూ వేదిని చూస్తూ, నువ్వు కూడా లొట్టలేసుకుంటూ బాగానే తింటున్నావు అని కోపంగా అన్నది. వేదు ముసిముసిగా నవ్వుతూ, నా పిఏకి రూల్స్ నేను పెట్టలేదు, సంజయ్, లత, ద్రోణ మిగిలిన వాళ్ళందరూ కలిసి ఆ రూల్స్ పెట్టినవి, నన్ను అడగవద్దు అని అన్నాడు. వేగ్నిక అందరినీ కోపంగా చూసింది. అందరూ వేదు సేఫ్టీ కోసమే అని నసుకుతూ చెప్పారు. వేదు తను టిఫిన్ చేసి ఆ ప్లేట్లో ఎప్పటిలాగానే వదిలేసి, ఏమేడిస్తావులే తిను అన్నాడు. వేగ్నిక, నాకేం అవసరం లేదు, అది కూడా తననే తినమను అని కోపంగా అంటుంటే నేహ, మీరు పర్మిషన్ ఇచ్చాక ఖచ్చితంగా తింటాను మేడం అంటూ వేదు లేస్తుంటే సీట్లో తాను కూర్చోబోయింది. వేగ్నికాని చూడాలి, తనకు వచ్చిన కోపానికి తన స్టమక్ కోఆపరేట్ చెయ్యదు అని ఆ కోపాన్ని నేహ చేయిపై పట్టి లాగి అవతలకి వేసి సైలెంట్గా అందులో కూర్చొని ఎప్పటిలా తింటుంది. వేదు ముసిముసిగా నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మంగమ్మ కాఫీ తెస్తుంటే నేహ ఆ కాఫీని కూడా టేస్ట్ చేసి మరీ వేదికి ఇచ్చింది. వేదు నువ్వు కూడా టిఫిన్ చేసి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి కాఫీ తాగుతున్నాడు. ఇక్కడ పాప టిఫిన్ తింటుంది అనే కానీ అసలు ఎంత కోపంగా ఉంది అంటే చెప్పతరం కాదు. అలా ఆ రోజు వేదు బయటికి వెళ్ళటానికి రెడీ అవుతుంటే వేగ్నిక, నేను కూడా వస్తాను మీతోటి అన్నది. వేదు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఇప్పుడే బయట తిరిగే అంత నీ బాడీ కోఆపరేట్ చెయ్యదు, మూసుకొని రెస్ట్ తీసుకో అంటూ ద్రోణాన్ని నేహాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ వేగ్నిక ఒకటే ఆలోచిస్తుంది సగటు భార్యగా. వేదు ప్రేమ ఎటువంటిది, అతని జీవితంలో ఎంతమంది వచ్చినా కానీ ఆమె అతనికి ప్రాణం అనేది తెలుసుకోలేక ఒక ఆడదానిగా జలసి అనే పదార్థాన్ని ఎక్కువ తెచ్చేసి నేహాని, వేద్ని ఇద్దరిని తిడుతుంది. కృతిక దానికి కాస్త ఆద్యం పోస్తుంది. వేద్ నేహ మరీ
వేదికి నేహ మరీ దగ్గరగా ఒక పిఏగా ఎప్పుడూ నవ్వుతూ పని చెయ్యాలి కనుక ఆమె అలా ఉంటుంటే కూడా చూసేవారికి వేరేలా అనిపిస్తుంది. స్టెఫెన్ చెప్పినట్టు కూడా నేహ కొద్దిగా అతిగా కూడా ప్రవర్తిస్తుంది. వేద్ నేహ ఎంత అతి చేసినా కానీ అది చూసేవారికి వేరేలా అనిపిస్తున్నా కానీ ఆమె టాలెంట్, అతనిపై ఆమె చూపిస్తున్న రెస్పెక్ట్కి ఏమీ అనలేకపోతున్నాడు. అలా ఇలా వేగ్నికాకి మనశ్శాంతి కరువైంది. వేగ్నిక ఉడికిపోతుంటే వేగ్నిక జలసిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు అతనే పడి పడి ఆమె కోసం తాపత్రయపడినప్పుడు వేగ్నిక అసలు పట్టించుకోలేదు కదా. ఇలా ఇప్పుడు వేద్ కూడా పట్టించుకోవటం లేదు. వేగ్నిక కోపంతో ఏదైనా అంటే, అందుకే నేను పిఏగా నిన్ను ఉండమన్నది, నేనేం చేసేది అంటూ తప్పించుకుంటున్నాడు. అలా ఒకరోజు నేహ గదిలో స్టెఫెన్ మాట్లాడుతుంటే, స్టెఫెన్ అంతా రెడీయే కదా అన్నాడు. నేహ, నాకు సంజయ్ కొడుకు బాగా అలవాటు అయ్యాడు. ఏదో ఒక రకంగా భగవాన్కి చెప్పి రేపు భగవాన్ చేతికి అప్పగిస్తా అన్నది. స్టెఫెన్, వెరీ గుడ్, ఇంత త్వరగా పని పూర్తి చేస్తావు అనుకోలేదు అని మురిసిపోతూ ఫోన్ పెట్టేశాడు. నేహ ఫోన్ పెట్టి ఎదురుగా చూడగానే భగవాన్. నేహ కళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ, నువ్వేంటిక్కడ? ఎవరైనా చూస్తే నీతో పాటు నేను దొరికిపోతాను అని కాస్త టెన్షన్గా అన్నది. భగవాన్, నీకోసం పైప్ లైన్ పట్టుకొని వచ్చేశాను. ఎవ్వరూ నన్ను చూడలేదు. నా జాగ్రత్తలో నేను వచ్చాను, కానీ నీ ప్రేమ నన్ను చేరలేదు అంటూ నేహాన్ని కూర్చున్నదాన్ని చెయ్యి పట్టి అతని మీదికి గట్టిగా లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీ టచ్ మాత్రం సూపర్గా ఎక్కేసింది అంటూ నేహాని ముద్దుల్లో ముంచేస్తుంటే నేహ ఇరిటేట్ అవుతూ, ఆడపిల్ల అసహాయతను నీకు అనుకూలంగా మార్చుకోవటం కరెక్ట్ కాదు అని బాధగా అన్నది. భగవాన్, ఏంటే నీకోసం చాలా ఇన్వెస్ట్మెంట్ చేశా అంటూ, నీ తమ్ముడు చూడు ఎలా కోలుకున్నాడో అంటూ వీడియో కాల్ చూపించాడు. నేహ, నేను కూడా నువ్వు ఇష్టంగా వచ్చినప్పుడే అనుకున్నా. నువ్వు అంతలా చూపించాక నన్ను ఆగమనటం కరెక్ట్ కాదు అంటూ నేహాని బెడ్ పైకి నెట్టేశాడు. నేహ ఎంత సిన్సియర్గా ఉండాలని కోరుకుంటూ ఉంటే అంత వీక్ అయిపోతుంది భగవాన్ దగ్గర. అది ఎందుకు అనేది తర్వాత తెలుసుకున్నాం. భగవాన్ తన పని తాను చేసుకొని బాడీ చెమటలతో ఉంటే అలాగే సిగరెట్ లైటర్ తీస్తూ నేహాన్ని చూస్తూ, రేపు నువ్వు సంజయ్ కొడుకుని నాకు అప్పగించాక నేను చెప్పిన అడ్రస్కి సంజయ్ పిఏగా అక్కడికి రా అన్నాడు. నేహ ఆశ్చర్యంగా, అదేంటి స్టెఫెన్ అక్కడ నన్ను చూస్తే అన్నది. భగవాన్ సిగరెట్ గట్టిగా స్మోక్ చేస్తూ నేహ మొహంపై ఊది, రీటాగా నువ్వు అక్కడికి రావటం లేదు, నేహాగా వస్తున్నావు. సంజయ్కి పిఏ అని సంజయ్కి తెలియదు, స్టెఫెన్కు తెలుస్తుంది, కానీ చెప్పింది చెయ్యి అంటూ బాగా రెస్ట్ తీసుకో, ఓవర్ టైం చేసావు కదా అంటూ వెళ్ళిపోయాడు. వేగ్నిక చిర్రుబుర్రులాడుతుంది, బెడ్రూమ్లో తిరుగుతుంది. వేద్, నువ్వెందుకు అలా టెన్షన్ పడుతున్నావు? నేను నేహ ఏదో వలపు ఉయ్యాలలో ఊగిపోతున్నట్టు తెగ ఆలోచిస్తున్నావు. నువ్వు అంతలా ఆలోచించకపోతే ఎలా ఊహించుకున్నావో చెప్పు, అలా అయినా ట్రై చేస్తా అని అన్నాడు. వేగ్నిక, ఓహో, నేను ఊహించింది మీకు చెప్తే మీరిద్దరూ అలా ట్రై చేస్తారా? అయితే చెయ్యండి, ఇక నేనెందుకు మీకు అని కోపంగా అన్నది. వేగ్నిని చుట్టేస్తూ, బయట రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది అని రోజు రెస్టారెంట్కి వెళ్తే హెల్త్ పాడైపోతుంది బంగారం. ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేనప్పుడు మాత్రమే ట్రై చేయాలి అని గారంగా అన్నాడు. ఇంకేముంది? వేగ్నిక మండిపోతూ, అంటే నేను ఎలాగూ మీకు దూరంగా ఉంటున్నాను అనేసి మీరిక బయట ఫుడ్ చూసుకుంటాను అని ఫిక్స్ అయ్యాడు, అంతే కదా అన్నది. వేద్, ఎక్కడే, పగలేమో ద్రోణ ఉంటున్నాడు, నైట్ ఏమో నీ సాధింపులే సరిపోతుంటే అసలు టైం ఎక్కడ దొరుకుతుంది నాకు అని గారాలు పోయాడు. వేగ్నిక, ఓహో, మీకు టైం సెట్ అవ్వటం లేదా? అయితే నేను కింద రూమ్లో పడుకుంటాలేండి, మీకు పనికి రానప్పుడు మీ రూమ్లో ఎందుకు? నేను వెళ్ళగానే ఆమెను మీ రూమ్లోకో నువ్వు ఆమె రూమ్లోకో పోయి ఎంజాయ్ చేయండి అంటూ కోపంగా బయటికి వస్తుంది. వేగ్నికాని వెళ్ళిపోతున్న దాన్ని తన మీదికి లాగేసుకొని డోర్ బోల్ట్ పెట్టేసి తననెత్తుకొని బెడ్ పైకి చేర్చి, నువ్వు ఇలా ఉడికిపోతుంటే భలే ముద్దుగా ఉన్నావే అంటూ గట్టిగా హగ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు.
వేగ్నిక ఆలోచిస్తుంటే వేగ్నిక సోల్ పాప పక్కకు వచ్చి, ఎందుకే వాడి మనసు గురించి తెలిసి నువ్వెందుకే అంత జలసీగా అయిపోతావు? నిన్ను తప్ప వేరే వాళ్ళని వాడు టచ్ చేసేవాడైతే నువ్వెప్పుడో వాడికి దూరం అవుతావు. ఆ సంగతి వాడికి తెలుసు, నీకు తెలుసు. నువ్వు తొందరగా క్యూర్ అవ్వవే, నీకు కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది అని తన సోల్ పాప బుజ్జగించి వేగ్నిని బజ్జో పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత రోజు నేహ వేసిన ప్లాన్ ప్రకారం పిల్లలతో గార్డెన్లో ఆడుకున్నట్టుగానే ఉంది. బాల్ గోడవతలకు వేసింది. సంజయ్ కొడుకును గోడ ఎక్కించింది, అవతలకి దింపింది. వాడు మిస్ అయిపోయాడు. అక్కడ అందరు పిల్లలు బాల్ పోయింది తెస్తానని పోయాడు, కనిపించలేదు అని చెప్పారు. అంజు అయితే భయపడిపోతుంది. ఎందుకంటే వేగ్నికాకి ఏమీ తెలియదు, కానీ అంజుకి అన్నీ తెలుసు. వాళ్ళు చేస్తున్న పనికి మధుమితాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఆమె కొడుకుని కూడా కోల్పోతాను అని బలంగా నమ్మేసి శోకాలు పెట్టి ఏడుస్తుంది. సంజయ్కి ఎటూ పాలుపోవటం లేదు. ద్రోణ, వేద్ అక్కడ లేరు. సంజయ్ అయితే ఎంత టెన్షన్ పడిపోతున్నాడో. నేహ సంజయ్ని సముదాయిస్తూ, మనం కాపాడుకోవటానికి ఒక దారి ఉంది, ఎందుకంత టెన్షన్ పడతారు అని చెప్పింది. సంజయ్ ఎలా అన్నాడు. వెంటనే నేహ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి, పిల్లలందరికీ నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్గా గిఫ్ట్ ఇచ్చాను, అందులో మైక్రోచిప్ ఉంటుంది, ఎందుకంటే వేద్ భాష మీద పగతోటి పిల్లల్ని ఏదైనా చేస్తారు అని ఆలోచన వచ్చి ఇలా చేశాను అని చెప్పింది. కానీ నేహ భగవాన్ ప్లాన్ని అమలు చేసింది. అది భగవాన్ ఎందుకు చెప్పాడు ఆమెకు తెలియదు. ఆమె అనుకున్న ప్రకారం పిల్లల్ని కిడ్నాప్ చేయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు మైక్రోచిప్స్ పెట్టించాడు అంటే వాళ్ళు మూమెంట్ని కనుక్కోవటానికి ఏమో అనుకుంది. ఇప్పుడు ఆ ప్లాన్ సంజయ్కి చెప్పగానే సంజయ్ కొడుకు ఎటు వెళ్తున్నాడో రూట్ మ్యాప్లో కనిపిస్తుంటే ఆనందపడిపోయి నేహాకి షేక్ హ్యాండ్ ఇస్తూ గుడ్ జాబ్ అంటూ పద వెళ్దాము అని నేహ భగవాన్ ప్లాన్ ప్రకారం సంజయ్ని తీసుకొని వెళుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. కొత్తగా ఛానల్లోకి వచ్చేవారు నా ఛానల్లో పూర్తయిపోయిన కథలను ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా విని ఆనందించండి.